హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే రేపు అయితే ఇవ్వడం లేదండి. అయితే మనకు అప్పుడే పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. అయితే మనకు ఈ పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి పెన్షన్దారులకు సంబంధించి మనకు ఒక అప్డేట్ అనగా నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే, ఊహించని షాక్ ఇచ్చిన ప్రభుత్వం, సో వారందరికీ పెన్షన్లు అనేది కట్ చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై అయితే సమీక్ష చేపట్టింది. దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి అవకతవకలుగా అయితే గుర్తించి సో వైద్య తనిఖీలు కఠినంతరం అయితే చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసాకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి మనకేంటంటే ఇక్కడ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారందరికీ సంబంధించి మనకేంటంటే వీరు అవకతవకలు అయితే చేశారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించారు. ప్రభుత్వ లక్ష్యాలను తదుపరి పట్టిస్తూ మనకు అనర్హుల చేతిలో పెన్షన్లు చేరుతున్నాయని చెప్పేసి గుర్తించి కఠినమైనటువంటి వైద్య తనిఖీలు మొదలుపెట్టింది. ఇప్పటికే లక్షలాది మందిపై అయితే పరీక్షలు అయితే పూర్తవగా వేలాది మంది అర్హులు కాదని చెప్పేసి కూడా ఆ పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద మనకు దివ్యాంగులైన వారికి 6,000 రూపాయల పెన్షన్ అయితే అందిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ పథకం లక్ష్యంగా పెట్టుకొని శారీరకంగా, మానసికంగా వైకల్యం ఉన్నటువంటి నిరుపేదలు అయితే వైద్య ధృవీకరణలో మనకు జరిగినటువంటి తప్పుల వల్ల ఈ సహాయం వాస్తవ అర్హులకు కాకుండా అనర్హులకైతే ఈ సహాయం అయితే చేరుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించారు. అలాంటి వాళ్ళకి సంబంధించి పూర్తిగా సర్జికల్గా తొలగించబడినటువంటి వైకల్యాన్ని ఇంకా ఉందని చెప్పేసి నిర్ధారించడం వంటి అప్రశ్రద్ధల వల్ల పథకం ఉద్దేశం అయితే దెబ్బతింది. సో మనకు ఫిబ్రవరి నుండి వైద్యశాఖ సదరం అధికారులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మనకు స్థాయిలో దివ్యాంగుల పునఃపరిశీలన అయితే నిర్వహిస్తున్నారు. సో ఇప్పటి వరకు 3 లక్షల మంది వరకు అయితే పరీక్షలు అయితే చేసిన అధికారులు వారిలో 65,000 మంది వరకు అర్హులు కారని చెప్పేసి తేల్చారు. అనర్హుల జాబితాలు పెరగడంతో మరిన్ని చర్యలు అయితే తీసుకునేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. అయితే ఈ పథకం కింద మనకి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ సంబంధించి ఈఎన్టీ, కంటి, చెవి, మానసిక సమస్యలు అయితే ఉన్నట్టుగా, కానీ వాటిని ధృవీకరించే వైద్యులు ఇచ్చినటువంటి రిపోర్టుల్లో చాలా చోట్ల ప్రమాణాలు పాటించకపోవడము, అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే అవసరమైనటువంటి నిబంధనల మేరకు పరీక్షలు జరగకపోవడము, తప్పు వివరాలు డేటా నమోదు చేయడం వల్ల అనర్హులకు అవకాశం దక్కినట్లు అధికారులు అయితే చెబుతున్నారు. సో మనకు 30 నుండి 40% వరకు అయితే వైకల్యం అయితే ఉన్నట్టుగా కూడా చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రేపు పెన్షన్లు అనేవి ఆల్మోస్ట్ వీళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ అనేది సేకరించారు. సో ఎవరైతే ఈ విధంగా అనర్హత ఉన్నప్పటికీ పెన్షన్లు పొందుతున్నారో వీరందరి పేర్లు అనేది తొలగిస్తారు. సో మనకు రేపైతే వీరందరికీ పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయరండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. వీళ్ళకి ఎప్పుడు పంపిణీ చేస్తారంటే, మళ్ళీ వీరు ఎవరైతే పేర్లు తొలగించారో వీరిలో ఎవరైనా జెన్యున్గా ఉంటే కనుక అలాంటి వాళ్ళకి సంబంధించి పెన్షన్ అనేది మళ్ళీ వాళ్ళు ప్రభుత్వం అయితే మళ్ళీ వెరిఫికేషన్ చేసి పంపిణీ అయితే చేస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.